హాయ్ గైస్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈనాటి తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అండ్ అలాగే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఉన్నాయి. వివరాలు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మీకు తెలుస్తాయి. అండ్ అలాగే డైలీ మీకు ఫ్రీగా కరెంట్ అఫైర్స్ టెస్ట్లు రాసుకోవచ్చు. అండ్ అలాగే వీక్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ థియరీ అంతా కూడా చదువుకుంటూ క్లియర్గా షార్ట్ నోట్స్ రాసుకోవాలనుకున్న వారికి డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయండి. మన యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి మీరు డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్లు ఫ్రీగా రాసుకోవచ్చు. అండ్ అలాగే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ థియరీని చదువుకుంటూ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే విజిట్ చేయండి. ఇక లేట్ చేయకుండా జాబ్ న్యూస్ని అయితే చూద్దాం. ముందుగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు డిమాండ్ చేశారు. వివరాలు చూసినట్లయితే జాబ్ క్యాలెండరు మెగా డిఎస్సిని వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాంపల్లి టీఎస్పీఎస్సీ వద్ద బీజేవైఎం రాష్ట్ర నాయకులపై జరిగినటువంటి దాడికి నిరసనగా సోమవారం పట్టణంలోని సుభాష్ విగ్రహం వద్ద ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రూప్ 1 ఉద్యోగాల్లో మెయిన్స్కు 1:100 క్వాలిఫై చేయాలన్నారు. గ్రూప్ 2 అలాగే గ్రూప్ 3 ఉద్యోగాల్లో అదనంగా పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్నటువంటి 25,000 టీచర్ పోస్టులకు మెగా డిఎస్సిని కూడా ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే టీజీపీఎస్సీ పరీక్ష కేంద్రం వద్ద రభస. సాంకేతిక సమస్యతో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షకు కొందరు అభ్యర్థులు దూరము. విద్యార్థి సంఘాల నిరసన, ఆ కేంద్రంలో రీషెడ్యూల్. ఇక వివరాలు చూస్తే టీజీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాల నియామకానికి నిర్వహించిన పరీక్షను సాంకేతిక సమస్యలతో పలువురు అభ్యర్థులు రాలేకపోయారు. దీంతో అభ్యర్థుల తల్లిదండ్రులతో కలిసి బీజేవైఎం నేతలు నిరసనకు దిగారు. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని కంచన్బాగ్ ఠాణాకు తరలించారు. పరీక్ష రాయని అభ్యర్థులకు రీషెడ్యూల్ ద్వారా త్వరలో పరీక్ష నిర్వహిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు ప్రకటించారు. వివరాల్లోకి వెళ్తే మలక్పేట పరిధి సైదాబాద్ డివిజన్ మాతృశ్రీ ఇంజనీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రము 14,358లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షను ఈ నెల 24 నుంచి 29 వరకు ఉదయం మధ్యాహ్నం వేళల్లో నిర్వహిస్తున్నారు. సో ఇంతకుముందు చెప్పింది 14358 అనేది ఆ యొక్క హాస్టల్ నెంబర్ అండి. అండ్ అలాగే ఇక్కడ మధ్యాహ్నం వేళల్లో నిర్వహిస్తున్నారు. ఆ కేంద్రంలో తొలి రోజు 180 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా కొన్ని సాంకేతిక సమస్యలతో సుమారు 31 మంది పరీక్ష రాయలేదు. దీంతో అభ్యర్థుల తల్లిదండ్రులతో పాటు బీజేవైఎం నాయకులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్నటువంటి సౌత్ ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ స్వామి, సైదాబాద్ ఏసీపీ వెంకన్నాయక్, ఇన్స్పెక్టర్ రాఘవేందర్ పరీక్ష కేంద్రానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. ఇక మల్లారెడ్డి యూనివర్సిటీలో మేడ్చల్ జిల్లా మల్లారెడ్డి యూనివర్సిటీలో కంప్యూటర్లు మొరాయించడంతో పేపర్ 1, పేపర్ 2 పరీక్షలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. పేపర్ 1 పరీక్ష మధ్యాహ్నము 12:30 గంటలకు పూర్తి కావాల్సి ఉండగా గంటన్నర ఆలస్యమైంది. దీంతో పేపర్ 2 కూడా 3:30 గంటలకు ఆలస్యంగా ప్రారంభమైంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. పోస్టులు పెంచాలని డిఎస్సి అభ్యర్థుల ఆందోళన. టీచర్ పోస్టులను పెంచి డిఎస్సి నోటిఫికేషన్కు జత చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సోమవారము ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయం ముందు డిఎస్సి అభ్యర్థులు ఆందోళనకు దిగారు. టీచర్ల బదిలీలు, పదోన్నతులతో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయని, ఖాళీ అయిన పోస్టులను నోటిఫికేషన్కు జత చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించాలని కూడా నిరుద్యోగులు కోరారు. ఇక ఇదే న్యూస్కు సంబంధించి మరొక పేపర్లో ఈ విధంగా ఇచ్చారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే హుస్నాబాద్లో మెగా జాబ్ మేళా. దీనికి సంబంధించిన క్లిప్ మీరు ఇక్కడ పైన చూడవచ్చు. తరలి వచ్చినటువంటి 60కి పైగా కంపెనీలు, 8,795 మంది రిజిస్ట్రేషన్, 1,310 మందికి స్పాట్లోనే అపాయింట్మెంట్ లెటర్స్, 3,887 మందికి ట్రైనింగ్ తర్వాత జాబ్స్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్ అయింది. డ్రూ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో 60కి పైగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు అభ్యర్థులను సెలెక్ట్ చేసుకున్నాయి. 8,795 మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకోగా దేశ విదేశాల్లోని వివిధ కంపెనీలు ప్రతినిధులు 5,225 మంది విద్యార్హతలు, నైపుణ్యాలను పరిశీలించారు. ఇందులో వారికి అవసరమైన 1,310 మందిని స్పాట్లోనే సెలెక్ట్ చేసుకుని అపాయింట్మెంట్ లెటర్స్ అయితే ఇచ్చారు.
ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. ప్రశాంతంగా హెచ్‌డబ్ల్యూఓ, డీఏఓ పరీక్ష. వివరాలు చూస్తే హాస్టల్ సంక్షేమ అధికారి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష సోమవారము ప్రశాంతంగా జరిగింది. ఖమ్మం టౌన్‌కి సంబంధించినటువంటి అప్డేట్ అండి ఇది. ఇక 1,609 మంది అభ్యర్థులు ఈ యొక్క పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 1,104 మంది అటెండ్ అయ్యారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల. రాష్ట్రంలో గత మే నెలలో జరిగినటువంటి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం సచివాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశము, ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా తదితరులు వాటిని విడుదల చేశారు. ఇక ఎవరైతే పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఉపయోగపడే విధంగా రీసెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. దీనికి సంబంధించి డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ ఉంటుంది. క్లిక్ చేసి పూర్తి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే ఇవే కరెంట్ అఫైర్స్ని మీరు మన యొక్క వెబ్సైట్కి విజిట్ చేసి టెస్టులు అయితే రాసుకోవచ్చు. అండ్ ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ సుల్తానియా. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీలు. జిహెచ్ఎంసీ కమిషనర్గా అమ్రపాలి. విద్యుత్ శాఖ సెక్రటరీగా రొనాల్డ్ రోస్. హెచ్ఎండిఏ కమిషనర్గా సర్ఫరాజ్ అహ్మద్. కమర్షియల్ ట్యాక్స్ ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా రిజ్వీ. యూత్ సర్వీసెస్ టూరిజం క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్. చేనేత హస్తకళల ముఖ్య కార్యదర్శిగా శైలజ రామయ్యర్. సో ఇక్కడ మనకి వివరాలలోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీలు పోస్టింగ్లు జరిగాయి. ఒకేసారి 43 మంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, ఒక నాన్ క్యాడర్ ఆఫీసర్ను రాష్ట్ర ప్రభుత్వము బదిలీ చేసింది. ఈ మేరకు సిఎస్ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ట్రాన్స్ఫర్లలో చాలా విభాగాల హెచ్ఓడీలు మారారు. పూర్తిగా పాలనపై దృష్టి పెట్టేలా ఈ బదిలీలు చేసినట్లు స్పష్టమవుతున్నది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియాను నియమించారు. ఆయనకు ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శిగాను అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక నెక్స్ట్ అప్డేట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సర్టిఫికెట్ విద్యార్థి ఆస్తి. హైకోర్టు స్పష్టీకరణ. కోర్టుకి సంబంధించినటువంటి తీర్పులు కూడా చాలా ఇంపార్టెంట్ అండి పోటీ పరీక్షల్లో. ఇక వివరాలు చూస్తే విద్యార్థులకు టీసీలు జారీ చేయాల్సిందేనని ఓ ప్రైవేటు పాఠశాలకు ఆదేశము. సర్టిఫికేట్ అన్నది విద్యార్థి ఆస్తి అని, దానిపై పాఠశాల తాత్కాలిక హక్కులు పొందజాలదని హైకోర్టు స్పష్టం చేసింది. విద్య ప్రాథమిక హక్కు అని, ఫీజు బకాయిలున్నాయని సర్టిఫికెట్ల జారీని నిలిపివేయడము సరికాదంది. ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు వెళ్లే హక్కు విద్యార్థికి ఉందని, దాన్ని యాజమాన్యాలు నిరాకరించజాలవంది. తమ పిల్లలకు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని శ్రీ సిద్ధార్థ హైస్కూల్ బదిలీ సర్టిఫికెట్ టీసీలను జారీ చేయడం లేదంటూ కరీంనగర్కు చెందినటువంటి దినేష్ మరో 42 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సూరేపల్లి నందా ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఫీజులు చెల్లించిన పాఠశాల యాజమాన్యము అక్రమంగా మరింత డిమాండ్ చేస్తోందని, టీసీలను జారీ చేయడం లేదన్నారు. శ్రీ సిద్ధార్థ పాఠశాల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఓ వ్యక్తి తమ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించి మరో స్కూల్లో చేర్పించారని పేర్కొన్నారు. ఇక దీనికి సంబంధించి హైకోర్టు అయితే ఫీజులకు సంబంధించి అదనపు ఫీజులు కట్టాలంటూ సర్టిఫికేట్లను జారీ చేయకుండా ఆపడం అయితే సరికాదంటే ఇక్కడ తీర్పునిచ్చినట్లుగా మనము చూడవచ్చు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే సరోగసీతో తల్లులయ్యే వారికి ప్రసూతి సెలవు. వివరాలు చూస్తే తాజాగా నిబంధనలు మార్చినటువంటి కేంద్రము. సరోగసి అంటే అద్దె గర్భం ద్వారా సంతానవంతులైనటువంటి ప్రభుత్వ ఉద్యోగినులు కూడా ఇకపై 180 రోజుల ప్రసూతి సెలవు తీసుకోవచ్చు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము 50 ఏళ్ల నాటి సెంట్రల్ సివిల్ సర్వీసెస్ లీవ్ రూల్స్ 1972లోని నిబంధనలు తాజాగా సవరించింది. దీని ఫలితంగా సరోగసి ద్వారా తండ్రి అయ్యే ఉద్యోగులు సైతము 15 రోజుల పితృత్వ సెలవు తీసుకోవచ్చు. ఇద్దరు కంటే తక్కువ మంది జీవించి ఉన్న సంతానం కలిగినటువంటి అద్దె గర్భం ధరించిన మహిళ కాబోయే తల్లి వీరిలో ఏ ఒక్కరైనా లేదా వీరిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పటికీ 180 రోజుల ప్రసూతి సెలవుకు అర్హులే అని సిబ్బంది వ్యవహారాల శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. అదే సమయంలో ఇద్దరు కంటే తక్కువ మంది జీవించి ఉన్న సంతానం కలిగి సరోగసి ద్వారా తండ్రయ్యే ప్రభుత్వ ఉద్యోగి కూడా
బిడ్డ జన్మించిన తేదీ నుండి 6 నెలల్లోపు ఎప్పుడైనా 15 రోజుల మాతృత్వ సెలవును వాడుకోవచ్చని కూడా ఈ నెల 18న విడుదల చేసిన ఆ నోటిఫికేషన్లో కేంద్రము వివరించింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అండ్ అలాగే జాబ్ అప్డేట్స్. ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం డైలీ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి యొక్క టెస్ట్లు అయితే మీకు డైలీ మన యొక్క వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా విజిట్ చేసి టెస్టులు రాసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.